హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. నన్ను చాలామంది అడుగుతున్నారండి. నా వీడియోస్ చూసిన తర్వాత కింద కామెంట్‌లలో చూసి గురువుగారు మా పేరు పైన గూడా మా వాల్యూస్ ఏసి చాలియన్ సిస్టమ్ ప్రకారం ఒకసారి మాకు ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందో ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ గనుక మనం కామెంట్స్‌లో చూసుకుంటే రామకృష్ణ అని పేరు పెట్టుకున్న వారి గురించి గనుక మనం వాల్యూస్ ఏసుకొని చాలియన్ ప్రకారం చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనం వాల్యూస్ ఈ పేరుని బట్టి చాలియన్ సిస్టమ్ ప్రకారం వేసుకోవడం జరిగింది. వీటిని గనుక ఈ వాల్యూస్‌ను ఈ 9 గల బాక్స్‌లో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 6 అంటే 2, 2 అంటే సంతానం. రామకృష్ణకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 1, 1 అంటే వివాహం. రామకృష్ణకి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎం అంటే 4, 4 అంటే రుణ బాధలు. రామకృష్ణకి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. రామకృష్ణ రిలేషన్‌షిప్‌లో అందరితో బాగా మెయింటైన్ చేస్తుంటాడు. అక్క, బావ, అత్త, మామ, ఫ్రెండ్స్ ఇలా అందరితో. అదేవిధంగా హెచ్ అంటే 5, 5 అంటే సొంత గృహం. రామకృష్ణకి సొంత గృహం కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఫిల్ అయినవి చూద్దాం. ఫిల్ కానివి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 6, 6 అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చదువు. రామకృష్ణ ఎంతో కష్టపడి చదువుతూ ఉంటాడు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. అదేవిధంగా 7, వ్యాపారం. ఏ వ్యాపారం చేసినా కూడా రామకృష్ణకు నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 8, ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా 9, విదేశీ ప్రయాణం చేయాలనుకుంటారు రామకృష్ణ. అంత సులువుగా ఉండదు. అదేవిధంగా శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఈ బాక్స్‌లో నింపిన ఫిల్ ఏది మైనస్, ఏది ప్లస్‌గా ఉందనేది ఈ బాక్స్‌లో నింపిన నంబర్స్ మనకి పాజిటివ్‌గా ఉన్నట్టు. మనకు బాక్స్‌లో నింపనివి ఇంటూలుగా ఉన్నాయి మొత్తం మనకి నెగెటివ్‌గా ఉన్నట్టు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీ పేరును చాల్జన్ సిస్టమ్ ప్రకారం వాల్యూస్ చేసుకొని ఒక్కసారి చూడండి. కాకపోతే ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. చాలామందికి ఏంటంటే వాళ్ళ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి చూసుకుంటేనే వారి జన్మ కుండలి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి నన్ను సంప్రదించండి.